మేలను గ్రహించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోనా 3:10. తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. దేవుడు యోనా గారిని నినివేకు పంపించారు. నినివే ప్రజలు పశ్చాత్తాపడ్డారు. నినివేకు దేవుని యొక్క వర్తమానము తీసుకుని వెళ్ళినటువంటి మొదటి ప్రవక్త యోనా గారు. ఆయన సంపూర్తిగా ఎదగనటువంటి ఒక ప్రవక్త అయినా కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెళ్ళాడు. ఆ గొప్ప ప్రత్యక్షత తరువాత ప్రజలు క్రమంగా వారి పాత స్థితికి వెళ్ళడం మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వము 1700 సంవత్సరంలో నినివే ఒక మహాపట్టణం. ఒక దైవజనునికి జరగబోయే విషయాలు తెలుస్తాయి. ప్రస్తుతం ఒక కుటుంబంలో జరిగే దానిని చూస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పగలం. నా దగ్గరకు ప్రార్థన కొరకై ఒక కుటుంబం వచ్చింది. వారిలో ఎవరైనా విశ్వాసం కలిగి ఉన్నారా అని నేను తెలుసుకోవాలనుకున్నాను. వాళ్ళ తల్లి క్యాన్సర్ ఆసుపత్రిలో ఉంది. అయినా వారిలో ఎవరికీ కూడా పశ్చాత్తాపం లేదు. ఆమె చికిత్స కొరకు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గర్వంగా చెప్పారు. ప్రార్థనలో ఎంత విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నారు. మన ప్రార్థన వల్ల డాక్టర్లకు ఎంతో మేలుంది. వారు దేవుని వాక్యాన్ని వినడానికి రాలేదు. వాళ్ళ తల్లి చనిపోయింది. నినివే హెచ్చరించబడినప్పుడు దేవుని మాటకు లోబడింది. కానీ ఆ తర్వాత గర్విష్ఠైపోయింది. అప్పుడు ప్రవక్త లేడు. యోనాగారి కాలంలో యోనాగారు వెళ్ళారు. వాళ్ళు పశ్చాత్తాపడడం వల్ల దేవుడు శిక్షించలేదు. ఆ విషయమై యోనాగారు అసంతృప్తుడయ్యాడు. మనలో అనేక మంది బోధకులు కూడా పశ్చాత్తాపపడాలి. నిజమైనటువంటి ప్రవక్త ప్రజల పాపాన్ని తనపై వేసుకుంటాడు. పిల్లలు తప్పు చేస్తే మనం ఎంతో కోపపడతాం. కానీ కోపపడకుండా వారి తప్పులు పొరపాట్ల నిమిత్తము మనము పశ్చాత్తాపపడి ప్రార్థన చేయాలి. వారి పాపాలు మనవిగా ఎంచుకోవాలన్నమాట. అది క్రీస్తు వారి యొక్క స్వభావం. క్రైస్తవ సమాజం యొక్క పాపాలు, మన పిల్లల పాపాలకు మనము ఒక విధంగా బాధ్యులం. చీకటిని సంఘాలలో అనుమతించడం వల్ల అది మనలను కప్పేస్తుంది. నినివే ఇంకా పాపపు స్థితిలోకి వెళ్ళిపోయింది. క్రీస్తు పూర్వము 712లో నినివే ఇశ్రాయేలును నాశనం చేసింది. నినివే నాశనానికి సమయం వచ్చింది. అయితే దాన్ని రక్షణార్థము బోధించే ప్రవక్త అక్కడ లేడు. నీతిని అనుసరించి నడుచుకోనని చోట విజయం ఉండదు. విజయము అనుగ్రహించే దేవుడు మనతో ఉండి మనందరినీ ఎల్లప్పుడూ నడిపించునుగాక. ఆమేన్.